హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకరకాయ అండి, అదే కాకరకాయ, అలాగే బోడ కాకరకాయ కూర అని అంటారు కదా, అదే చూపించబోతున్నానండి. దీనికోసం మనం ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడవగానే తాలింపు గింజలు వేసుకోవాలండి. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీగా కూడా ఉంటుందండి, అందరికీ నచ్చుతుంది. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని మనం కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగేదాకా వేయించుకోవాలండి. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి, ఎందుకంటే నేను చేసేది కొంచెం చక్కెర పాలు యాడ్ చేసి చేయబోతున్నాను, అందుకని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు. అలాగే 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని కరివేపాకు వేగేదాకా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది రైస్లోకే కాదు రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి, చపాతీలోకైనా సరే చాలా బాగుంటుంది. దీన్ని పిల్లలతో కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా. ఇలా ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా బోడ కాకరకాయల్ని బాగా కడుక్కొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. పండుబారిన మాత్రం వేసుకోకూడదు. ఈ ముక్కలన్నిటినీ మనం దీంట్లో వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం ఇది సిమ్లో పెట్టి చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం దీనిపైన మూత వేసుకోవాలండి. కొంచెం గ్రేవీ కోసం నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా లేదు అనుకుంటే మూత పైన కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. మనం ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా బాగా ఉడుకుతూ కనిపిస్తుందండి కూర అంతా. మనం ఇదంతా బాగా కలుపుకుందాం ఒకసారి. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కూర కూడా. చూడండి చాలా వరకు ఉడికిపోయింది, ఇంకొక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి. ఇది కొంచెం చక్కెర పాలు వేసి వండుతాం కాబట్టి కొంచెం కారం తగ్గించి వేసుకోవాలి. అలాగే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఈ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. ఇదంతా ఇలా బాగా కలిసిన తర్వాత మనం దీంట్లో కొంచెం పాలు వేసుకోవాలండి. చాలా కొంచెం అండి, ఎక్కువ కాదు, కొద్దిగా చూసుకొని వేసుకోవాలి మనం వండుకునే క్వాంటిటీని బట్టి. ఇప్పుడు ఇదంతా మనం బాగా కలుపుకుందాము. ఇదంతా ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిపైన మనం మూత వేసుకొని ఉడికించుకుందామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే కూర అంతా బాగా ఉడికిపోతుందండి. ఇవన్నీ బాగా కలిసిపోతాయి, ఉప్పు కారం చక్కెర పాలు వేసాం కాబట్టి. ఇదిగోండి ఇలా ఆయిల్ పైకి వచ్చినట్టుగా కనిపిస్తుంది, అప్పుడు మన కర్రీ రెడీ అయిపోయిందని అర్థం అండి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. బోడ కాకరకాయ కూర సిద్ధం. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం దీన్ని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే సరిపోద్దండి. ఇంకా పొయ్యి ఆఫ్ చేసేసుకొని